హాయ్ అండి. బియ్యంతో చేసిన కురుకురే వడియాలండి. తయారు చేసుకునే విధానం చూద్దామా. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని గ్లాస్ బియ్యం తీసుకోనండి. వాటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి శుభ్రంగా బియ్యాన్ని. ఇలా వాష్ చేసేసుకున్నాక తర్వాత గ్లాసు బియ్యానికి ఒక 3 గ్లాసులు వాటర్ పోయాలండి. 3 గ్లాసులు వాటర్ కొలత లెక్కనే పోసుకోవాలండి. కొలత అయితేనే బాగా మంచిగా అన్నం మెత్తగా ఉడుకుతుంది. అసలు ఈ వడియాలకి అన్నం కొంచెం కూడా పలుకు కూడా ఉండకూడదు, మెత్తగా ఉండాలి బాగా. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కారం మీరు రుచికి ఎంత మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనే దాన్ని బట్టి వేసుకోవాలండి. వేసుకున్నాక మొత్తం వీటిని బియ్యం మొత్తానికి కలిపేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది. చూడండి, నేనైతే పెట్టేశాను, స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టాక ఒక 3 విజిల్స్ వచ్చాయి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసినాక పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ తీసేయాలి. విజిల్ తీసేసినాక చూడండి, ఇట్లా ఉడుకుతుంది. అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయాక దాన్ని కింద దించేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఇంకొంచెం మెత్తగా అనుకోవాలండి అన్నాన్ని. ఇలా మెత్తగా ఇంకా మెత్తగా అనేటట్టు, ఎందుకంటే కారపూస గిద్దెలో వేసుకుంటాం కాబట్టి అసలు అన్నంలాగా ఉండకూడదు, మెత్తగా అవ్వాలి. ఇలా మొత్తం అయినాక రెడీ అయిపోయిందండి. వడియాలకైతే అన్నం ప్రిపరేషన్ మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత దీనిని ఒక బేషన్ లాంటి దాంట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కొద్దిసేపు అట్లా వదిలేయాలండి. 1 అవర్ అలా వదిలేస్తే అది పూర్తిగా చల్లారిపోతుంది. లేకపోతే అవి కారపు గిద్దెలు వేసి ఒత్తేటప్పుడు కాలుతుందండి. లేకుండా మొత్తం మంచిగా చల్లారే విధంగా చూసుకోవాలి. ఇలా వేసిన బేషన్లో వేసేసాక ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసాను. ఇలా ఉంచేసినాక ఇంకా అన్నం మొత్తం పూర్తిగా చల్లారిపోయిందండి. చూడండి, ఇలా ఉంచేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అయిపోతుంది. మనం పట్టుకుంటే అసలు అన్నం అనేది తగలొద్దు, మెత్తగా అయిపోవాలి, సంకటిలాగా అయిపోవాలి. అయిపోయాక ఇంకా దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్నాక బయట ఒక చిన్న మంచం వేసుకొని ఒక క్లాత్ని తడుపుకొని వేసుకోవాలి. లేకపోతే వేసినాక వడియాలు ఆ క్లాత్కి పట్టుకుంటాయి. ఇలా కారపూస గిద్దెలో ఇట్లా వేస్తానండి. ఇలా వేసాక మొత్తం సరిపోవాలి. దాంట్లో ఫస్ట్ ఫిల్ చేసుకుంటున్నాను. కారపూస గిద్దెల్లో ఈ తయారు చేసుకున్న అన్నం మొత్తాన్ని ఇట్లా వేసుకున్నాక ఇట్లా మూత పెట్టుకుంటున్నానండి. చూడండి, ఈ కారపూస గిద్దెల గురించి మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేస్తానండి. ఈ కారపూస గిద్దెలతో చేసే కురుకురే వడియాలకి స్పెషల్గా ఇదొకటి కేక్ చేసేది కేక్లో మనం తయారు చేసుకునే విధానాన్ని ఇచ్చారండి. అది మళ్ళీ నేను చెప్తాను, చూడండి, తర్వాత వీడియోలో చెప్తాను. ఇట్లా వేసుకోవాలండి. చక్రాలు వేసాను ఫస్ట్ అయితే, మీకు చూపించడానికని చక్రాలు వేసాను. కానీ నేనైతే చక్రాల్లాగా వేయను, కురుకురేలాగా వేస్తాను. ఇవి కూడా ఇట్లా బాగా వస్తున్నాయని చూపించడానికని ఇట్లా వేసానండి. కానీ దీంతో వాళ్ళు ఇచ్చిన ఒక సపరేట్ది ఒకటి ఉన్నది, బ్లూ కలర్ది, అది మళ్ళీ చెప్తాను. కానీ చాలా బాగా వచ్చాయండి వడియాలు దాంతో అయితే. నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేయటం దాన్ని. ఇదివరకు యూజ్ చేసేదాన్ని కానీ అది ఒక బిల్లలాగా ఉంటుంది. ఇది మటుకి కేక్ చేసేది మోల్డ్ ఇచ్చారండి వీటికి. దీంతో పాటు మొన్న కొన్నప్పుడు మోల్డ్ వచ్చింది, కానీ చాలా బాగుంది. అది మళ్ళీ చూపిస్తాను అది నేను. ఫస్ట్ ఇలా అయితే వేసుకున్నాను, రౌండ్ చక్రాల్లాగా వేసుకున్నానండి. ఫస్ట్ మొత్తం ఇలా వేసుకున్నా, చాలా అసలు గుండ్రంగా వస్తున్నాయి. దీంతో వేస్తుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ మిషన్కి వచ్చిన మోల్డ్స్. చూడండి, ఇది ఒక విధానమైన వడియాలు. నెక్స్ట్ తర్వాత ఇంకో విధానం ఏంటంటే ఇట్లా కుర్కురే టైపు. ఇవైతే ఇంకా నేనైతే మొత్తం ఇలానే వేస్తానండి. కుర్కురేలాగా వస్తాయి, చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇక అవి పట్టుకొని తినడానికి చాలా ఇష్టపడతారు. మీకు చూపించడానికని కొన్ని రౌండ్ వేసాను, కానీ నేనైతే కుర్కురేలాగానే వేస్తాను. ఇంకో అట్లా మొత్తం వేసేసానండి వడియాలు. అయిపోయిన గ్లాసు బియ్యానికి ఇంకా మొత్తం ఒక మంచానికి నిండా అయినాయండి, చిన్న మంచానికి. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇంకా ఇవేమో కుర్కురే వడియాలు, ఇందాకటేమో రౌండ్ వడియాలు.
మొత్తం ఇలా పెట్టేసుకున్నాక కొద్దిసేపు నీళ్ళలో ఉండి పెట్టేసుకున్నానండి. అట్లా ఎండ చాలా ఉంది కదా విపరీతంగా అనేసి ఫస్ట్ నీడలోనే మంచం వేసి పెట్టేశాను. తర్వాత మంచాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టానండి. బాగా ఎండ ఉంది కదా, ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి అని ఇట్లా పెట్టేశానండి. చూడండి, ఇంకో మా వడియాలకి మా దగ్గర కోతులు బాగుంటాయండి. ఇంకో మా వడియాలకైతే మా షెబ్బి కాపలా ఉంటుంది. ఇంక ఇట్లా ఎండకు పెట్టేసేసాను. ఎండ పెట్టేశాక ఒక 12 వరకు చూస్తే 12 టైంలో మటుకి ఇలా అయినాయండి. 12కి సగం ఎండిపోయినాయి, తుక్కుపోయినాయి. 12కి ఇలా రెడీ అయిపోయాయి. బాగా ఎండ ఉంది కదండి, 1 డే అయితే సరిపోతుందండి ఎండటానికి ఒక్క రోజులో. ఇలా ఎండేసాకండి ఒక 12 టైంలో బాగా ఎండిపోతాయి అవి. ఎండేసినాక ఇంకా అట్లాగే ఉంచుకోవాలి, మధ్య మధ్యలో చూసుకోవాలి ఒకసారి. తర్వాత ఇంకా రెడీ అయిపోయాయండి వడియాలు అయితే. ఈవినింగ్ టైం కల్లా ఇక పూర్తిగా వడియాలు అనేవి పూర్తిగా ఎండిపోయాయి. తర్వాత వీటిని తీసేసుకోవటమేనండి. వీటన్నిటిని మళ్ళీ తీసుకొని వచ్చేసినాక ఇంకా చూడండి బాగా ఎండిపోయాయి అసలు. ఇక ఈవినింగ్ వరకు ఒక టైం సరిపోతుందండి. ఎండాకాలం 1 డే సరిపోతుంది వడియాలు ఎండటానికి. అందులో ఒకటి కురుకురే వడియాలు బియ్యంతో తయారు చేసి తొందరగా వండుతాయండి. చూడండి, ఇంకో ఇలా అనగానే వచ్చేస్తాయి. వెనక ఏమీ మళ్ళీ వాటర్ వేసి తడుపుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా కింద చేపెట్టేసి ఇలా తీసుకోగానే ఇట్లా ఈజీగా వచ్చేస్తాయండి వడియాలు. ఇంకో ఎన్ని తీసేస్తాను వడియాలు చూసేయండి. కానీ ఇవి వేయించుకొని పప్పులోకి చారులోకి తింటే చాలా బాగుంటాయండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. నేనైతే మా పిల్లకాయలు చిన్నప్పటి నుంచి కూడా ఇవి చేయటం అలవాటు. మా పిల్లకాయలు అయితే బాగా ఇష్టపడతారు ఇవి. అవి కురుకురే వడియాలంటారండి. చిన్నప్పటి నుంచి మా పిల్లలు అయితే ఇట్లా బాగా పొడుగు ఉండాలి. చూసారా, అన్నంలో అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా చేసుకోవటానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఇంకో అయిపోయినాయండి వడియాలు మొత్తం ప్రిపేర్ అయిపోయాయి. ఇలా తీసేసుకొని ఒక బేక్షన్లో వేసేసుకున్నానండి అన్నీ. ఇంకా ఎండబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఒకరోజు ఈ ఎండకి, ఇంత ఎండకి ఒక రోజులో సరిపోతుందండి. మార్నింగ్ పెట్టేస్తే ఈవినింగ్ కల్లా వడియాలు రెడీ అయిపోతాయి. నేనైతే ఇంకా చిన్నగా తీసేసుకుంటున్నానండి వడియాలు కూర్చొని. ఇవైతే మార్నింగ్ వరకు అలాగే ఉంచాను, మార్నింగ్ తీసేస్తున్నానండి వడియాలు ఇవి. మళ్ళీ ఇంకో చిన్నగా కూర్చొని తీసుకుంటున్నాను. అయిపోయినాయండి మా కుర్కురే వడియాలు, ఎండాకాలం వడియాలు పెట్టేశాను, అయిపోయింది. ఇంకో ఇటువైపు కుర్కురే వడియాలు, ఇటువైపు రౌండ్ వడియాలు అండి, చక్రాల వడియాలు. పిండి ఒకటే కానీ 2 రకాల వడియాలు అండి అంతే. పిండి మటుకి ఒకటే, వడియాల మటుకి రకాల మటుకి 2. ఇవి రౌండ్, ఇందాకటి కుర్కురే. అయిపోయినాయండి వడియాలు అయితే. తర్వాత వాటిని ఏం చేసుకునే విధానం ఏముంది తెలుసు కదా. వాటిని ఏం చేసుకున్నాక ఆయిల్ పోసుకొని, కళాయిలో ఆయిల్ పోసుకొని మన కానీ బాగా నూనె మటుకి బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉండకపోతే మటుకి ఇవి అట్లానే చిన్నగా ఉండిపోతాయండి. మనం ఉన్నట్టు చిన్నగా ఉండవు. ఇట్లా బాగా ఎంచుకుంటే మంచిగా ఇట్లా లావు గుబ్బుతాయి. దీంట్లో ఇంకా నేను ఏమి సోడా ఉప్పు కానీ ఏమీ వేయకూడదు కూడా, ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. ఇందాకేమో రౌండ్ వేయించాను కదా, ఇప్పుడేమో కుర్కురే వడియాలు వేయించుతున్నానండి. చాలా లావుగా వస్తాయి, మంచిగా ఉంటాయి. మనం ఎండిపోయినాక ఎంత సన్నగా ఉన్నాయో వేయించాక లావు అవుతాయండి, చాలా బాగుంటాయి. ఓకేనండి, మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీటిని చూడండి, ఇలా అనగానే అట్లా పొడమైపోవాలండి వడియాలు, అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. తర్వాత వీటన్నిటినీ ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ తీసుకొని, ఎయిర్ కంటైనర్ బాక్స్లో ఇట్లా పెట్టేసుకొని మనం అన్నిటినీ ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే 1 year వరకు నిల్వ ఉంటాయండి వడియాలు. చూసారు కదా నా కుర్కురే వడియాల ప్రిపరేషన్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.